ఓం నమో వెంకటేశాయ. ఎస్, వెంకటేశ్వర స్వామి, తిరుమల, తిరుపతి. వెంకటేశ్వర స్వామి ఎవరు? ఎందుకు భక్తులు వేల మంది దర్శించుకుంటున్నారు? వేల మంది కానుకలు సమర్పిస్తున్నారు. ఏం జరుగుతుంది అంటే ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది. అక్కడ శ్రీవారు నించొని అందరూ ట్రాన్స్ఫార్మ్ అయ్యేలా చేస్తున్నారు. ఆయన అక్కడ నించో ఉంటేనే ట్రాన్స్ఫార్మ్ అవుతారు, లేకుంటే ఎవ్వరు. అందుకే ఆయన నించో ఉన్నారు. థాట్లోకి వచ్చిందా మీరు స్వామివారిని దర్శించుకోవాలని? మీ యొక్క థాట్, మీకు ఆలోచనలోకి వచ్చిందా? ఎస్, నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నావని అర్థం. నువ్వు మారుతున్నావని అర్థం. దేన్నైతే నువ్వు బిలీవ్ చేస్తున్నావో, కర్మ అనేది ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అని అర్థం. నీ యొక్క ఆలోచనలోకి అసలు వచ్చింది అంటే తిరుమల వెళ్ళాలి, లేకుంటే వెంకటేశ్వర స్వామిని యొక్క ఆలోచనలోకి వచ్చారు అంటే ట్రాన్స్ఫార్మ్ జరుగుతుంది. ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి? ఎందుకు అవ్వాలి అంటే నీ యొక్క ఆలోచనలు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి, ఆ యొక్క ఆలోచనలు నిన్ను ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఉంటే అది ట్రాన్స్ఫార్మేషన్. ఏది? ఆ ఇబ్బంది పెట్టే వాటి నుంచి నీకు అసలు అటువంటి ఆలోచనలను రానివ్వకుండా చేసే స్థితికి నిన్ను తీసుకువస్తున్నాడు అని అర్థం. ఆ స్వామివారు నీ యొక్క ఆలోచనలోకి, లేదా ఆయన దర్శనం మీకు లభించింది అంటే రైట్, ట్రాన్స్ఫార్మ్ అవుతున్నావు అని అర్థం. ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి నీకు ప్రశాంతతను కలిగించే విధంగా మార్చడానికి ఆయనే స్వయంగా అక్కడ నిలబడి నీ యొక్క ఆలోచనల్లోకి వస్తున్నారు. మీ యొక్క కర్మాని కానుకల రూపంలో తీసుకుంటున్నారు. అంటే తొలగిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ యొక్క మీరు సమర్పించినటువంటి ఆ యొక్క కానుకలు ఏవైతే ఉన్నాయో వాటిని లోక కళ్యాణం కోసం ఉపయోగపడే విధంగా మారుతాయి. దాని నుంచి వచ్చినటువంటి ఆ లోక కళ్యాణంలో ఉపయోగించినటువంటి ఆ యొక్క కానుకలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆనందం మీకు చేరుతుంది. ఉదాహరణకు, మీరు ఏమైనా స్వామివారికి కానుకలు సమర్పించారనుకోండి, ఆ యొక్క కానుకలను లోక కళ్యాణం కొరకు అంటే విద్యను అందించటం, ఆ విద్యను తీసుకున్నవారు నాకు ఈ యొక్క కానుక ద్వారా నాకు ఇంత అద్భుతమైనటువంటి విద్య వచ్చింది అని వారు మనసులో అనుకున్నప్పుడు వారిలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందానికి కారణం నువ్వు. ఎలా అంటే నువ్వు స్వామివారికి కానుకలు సమర్పించావు. ఆ కానుకలు లోక కళ్యాణం కొరకు ఉపయోగించబడ్డాయి. అర్థమైందా?
కానుకలు సమర్పించేటువంటి అవకాశం లేనివారు, అంత స్తోమత లేనివారు సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ సమర్పిస్తారు. ఎలా? ఆయనే ఇవ్వాలి మీకు. ఆయనకు కానుకలు సమర్పించాలి అంటే. ఆయనెవరు ఇంతకీ? ఆయనే మీరు, మీరే ఆయన. యెస్. ఇది అన్నమాట. వెంకటేశ్వర స్వామి యొక్క నామము కానీ, ఆలోచన కానీ మీ యొక్క ఆలోచనల్లోకి వచ్చింది అంటే యెస్, నువ్వు ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నావని అర్థం. ధన్యవాదములు. ఓం నమో వెంకటేశాయ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ.